పోతా ఉన్నారు. ఆది నుంచి కూడా ఈ రోజు దాకా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి ప్రయత్నమే నిన్న కిషన్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఒక అబద్ధాన్ని చక్కగా కాగితాలల్లో చట్టాలలో కనిపిస్తున్నప్పటికీ కూడా మనందరికీ కళ్ళకి గంతలు కట్టి అబద్ధాన్ని మాత్రం చాలా తీపిగా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఇట్లాంటి ఆధారాలతోటి మేము ఎప్పటికప్పుడు మేము నిరూపిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని చేసినా బీజేపీ బీఆర్ఎస్ యొక్క స్నేహబంధం, పవిత్ర బంధం, అక్రమ సంబంధం అన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు, తెలుసు. ఇప్పుడు కూడా మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పాప కొత్త రాజకీయ మీద లేకపోతున్నారు. ఇక బీఆర్ఎస్ ఉన్నట్టు అర్థం లేదు కాబట్టి ఏదో బీజేపీ కాంగ్రెస్ అని మాట్లాడతారు. కానీ ఇట్లా క్లియర్ కట్గా ఉన్నటువంటి వ్యవహారాన్ని ఏ అంశం లేకపోయినా దాంట్లో ఏదో ఉంది అనేటటువంటి అనుమానాన్ని ప్రజల్లో రగల్చలేక ఈ యొక్క ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దయచేసి ఇది బంద్ చేయాలి. మరి ఇది కూడా ఒకటి రిమూవల్ ఆఫ్ లిగ్నైట్ మైనింగ్, ఇది కూడా గుజరాత్. ఇంట్లో కూడా ఏముంది సైట్ విజిట్ సర్టిఫికేట్. ది సైట్ విజిట్ టు ద Tadakeshwar lignite mine is mandatory. The bidder should submit the certificate duly signed by GMDC's project authority as a proof of site visit in Form H. NMDC కూడా ఇంట్లో కూడా site visit certificate duly certified by competent authority at site of the employer, failing which bid shall be rejected. నేను ఒకటి చూపెట్టలే, చాలా చూపించిన. ఒక రాష్ట్రం చూపెట్టలే, మీ ప్రధానమంత్రి గారి యొక్క సొంత రాష్ట్రంలో కూడా చూపించిన. ఇది ఇయాలెక్స్ అందు ఉన్నది కాదు, ఎన్కట్స్ అందు ఉన్నటువంటిది. ఈ నిబంధన పెట్టింది మేము కాదు, కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇవన్నింటినీ కప్పిపుచ్చి మమ్మల్ని ప్రజల్లో ఏదో దోషులు చేసే కుట్రలు పన్నుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క అసలు భాగవతం తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. మళ్ళొకసారి రిపీట్ చేస్తా, అసలు టీఆర్ఎస్ అనేటటువంటి దాన్ని చంపేసి బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. భారతీయ జనతా పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర సమితిని రెండు కలిపితేనే భారత రాష్ట్ర సమితి అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టేది ఉండదు, మేము పెట్టినటువంటి కేసులను ముందుకు సాగనిచ్చేది ఉండదు. ఈ రాష్ట్రంలో గొర్రెల కుంభకోణమైన ఫార్ములా అయినా ఇంకొక సుమారు 10 కేసుల విచారణలలో కూడా ఈడీ కూడా ఉంది. ఇప్పటి వరకు ఒక బీఆర్ఎస్ నేతలన్నా పిలిచి విచారణ చేపించింది ఎప్పుడన్నా ఉందా? ఇంత కాపాడే ప్రయత్నమా? మీ యొక్క దోబూచులాటలు, మీ యొక్క దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ ని కలిపి పొందబెట్టబోతున్నారు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.